అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే, ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రెజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు, అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు, మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచుల్ని నిర్వహిస్తూ ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని. కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఎస్, ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారుగా 1500 నుంచి 2000 టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తా ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తా ఉంది. ఏమయ్య జగన్ రెడ్డి, ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా, ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు? స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి, మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము, మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా, ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ 1000 to 2000 tons of sand per day per reach is being extracted illegally. అయ్యా జగన్ రెడ్డి, ఏమా పెద్దిరెడ్డి, సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా, ప్రతిసారి నీ చెంచా వెంకటరెడ్డిని వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి, ఏం సమాధానం చెప్తావా?